ఒక అమ్మాయికి కాల్ చేసి ఇట్లా మాట్లాడిపిస్తాము. దాని మీద అమ్మమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో అది తీద్దాం. సిగ్గులేదా ముసలోడాయిడు, సిగ్గులేదా ముసలోడాయిడు. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏడ దొరక పట్టుకున్నావు దాన్ని. కట్ట తీసుకొని మనకి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, మనకి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. నా బతికేంటి సార్ ఇలా తగలడింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ బాయ్. లోకల్ బాయ్. సో గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే తాతకి ఈరోజు ఒక ప్రాంక్ కాల్. అంటే తాతకి కాదు, అమ్మమ్మ మీద ఒక ప్రాంక్ కాల్. ఏంటంటే తాతతో మనం ఒక అమ్మాయికి కాల్ చేసి ఇట్లా మాట్లాడిపిస్తాము. దాని మీద అమ్మమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో అది తీద్దాం. తాత లవర్ మీద అమ్మమ్మ లవర్ వచ్చింది కదా, ఏమో అవ్వక ఎట్లుంటుంది అప్పుడు చూడండి. అవ్వ మాత్రం ఎట్లా అంటే ఏం చేస్తుంది అబ్బా, ఏం చేస్తుందో వచ్చినాక ఇక ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంది అట్లా. సో గైస్ వీడియో అయితే మస్తు క్రేజీ ఉంటది, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చలో. సో గైస్ కాల్ అయితే వచ్చేసింది. హలో, ఏ తాత కావాలి? లక్కీ తాత. ఎందుకు, ఏం పని ఉన్నదా? ఇవాళ మాట్లాడతారా? పక్కకి అన్నాడు, ఇస్తున్నా మాట్లాడు. ఈయన పెట్టుకో. హలో, ఎవరు మీరు? అన్న? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నా పెళ్ళా నా దగ్గర ఉన్నది. నీవేనా పెళ్ళాం వచ్చిందంటే చూడు ఎట్లా చేస్తుంది నిన్ను నన్ను. అట్లెట్లయితే ఊకుంటాదని ఊకుంటాది. నువ్వు కొత్తగా మాట్లాడబడుతుంది అలా ఎక్కడ అత్త. ఎవరు నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలివి ఉన్నదా? నీవు యాడుంటావు? నీ వయసు ఎంత? నువ్వు ఎంత? యాడుంటావు నువ్వు? అయితే నీకు నాకు ఏం లింక్ ఉన్నదని? అదంతా కుదరని పని. ఆ పెళ్ళ నిన్ను అదంతా కుదరది పెద్ద. నువ్వు వద్దు భయ వద్దు. అక్కడ పోగడవా? యా ఊరినిది? ఏం కథ? ఎక్కడ నాతో ఇట్లా చేస్తున్నావు? వద్దు గిద్దు ఇక సప్పుడు తక్కువ. ఇట్లా మంచిగా ఉండదు మరి కాదు. ఎంతకు తెగించారా? మర్యాద ఉండదు. నా పెళ్ళ నిన్నున్నది పెద్ద కథ నడుస్తుంది. వద్దు అదంతా కుదరని పని. వచ్చేసాను రా పుల్లడా. చూడు వచ్చింది చూడు. బెండ్లాం చూడు ఏమంటున్నది. సిగ్గులేదా ముసలోడాయిడు, సిగ్గులేదా ముసలోడాయిడు. చూడు గట్లా మాట్లాడుతున్నది. ఎక్కడికో అంటున్నావు ఇవాళ కొత్తగా. సిగ్గులేదా? నీకు సిగ్గు లేదు, ముసలానికి సిగ్గు లేదా? రానికే
సిగ్గు కాదు చూడు ఇప్పుడు మీ ఇద్దరిని పెళ్లి చేస్తా చూడు ఇప్పుడు మీ ఇద్దరిని పెళ్లి చేస్తా పెళ్లి చేస్తాడు కాదు మంచిగా ఉన్నది మీ ఆట నువ్వు చూడు నువ్వు అయితే ఇప్పుడు నువ్వు యాడున్నావో ఎక్కడ చేస్తున్నాడో చూస్తా నేను యాడుంటున్నావో నువ్వు నీ దగ్గరికే వచ్చి ముసలిగా నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. నువ్వు చూడు నువ్వు అయితే నేను వస్తానే ఉన్నా కదా ఎక్కడ పోతారు ఇంకా నన్ను ఇడిచిపోతారు ఇద్దరు కూడా దొరకక నాయమ్మ మంచిగా గుడుక్కున్నారు ఇద్దరు ఎన్ని రోజులైందా అది మీకు యాడున్నవే నువ్వు యాడున్నావు నువ్వు ఎవ్వలవు నువ్వు ఎట్లున్నావు నాకు అర్థం కాలేదు సార్. ముసలాడు కానీ వచ్చినాదే వయసుని పట్టుకోక నువ్వు చూడు నువ్వు అయితే నీ పని ఎట్లా చేస్తాను నీ పని చూడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది యాడ దొరక పట్టుకున్నావు దాన్ని కట్ట తీసుకొని వింటారు. అది ఎక్కడిది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు నాతో ఏం చేస్తావు యాడికొస్తావు దా ఇద్దరిని జాడిస్తా నన్ను జాడిస్తున్నదే నా పెళ్ళాము ఏం చేతి నేను చేసుకున్న పెళ్ళాము జాడికట్ట చూస్తుంటా కొడుతుందంటే నేను నాకు భయం అవుతున్నది మన ఇద్దరి తీట తీస్తుందంటే నేను ఎట్లా చేద్దాము ఓ అనంత నీవేముంటది ఎప్పటికీ సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇద్దరికి సిగ్గు తప్పిపోయినారు ఏం చేతున్నా మొత్తం విడిచిపెట్టినారు ఏం చేతున్నా ఒట్టి సిగ్గు తప్పిన వాళ్ళు నా మగన్ని పట్టుకున్నది ఏమో నాకేం దొరక పట్టుకున్నదే అమ్మా నా మగన్ని నాకు అర్థమైతే ఎప్పుడు వస్తుంది నీకు వస్తున్నా నా బాధ తక్కువైతుందేమో నేను దాని ముందరికి రానన్నా రాయి రమ్మను చూద్దాం రమ్మను జుట్టు వాడతా ముద్దుగా నాలుగెడతా ముద్దుగా అవుతుంది ఎట్లా చేద్దాం మరి ఇద్దరు జాడిస్తారు కాలంలో కొనుక్కున్నారు అలివాల కాలంలోక కొనుక్కున్నారు నువ్వు అయితే రా ఇక్కడ నువ్వు మనకి సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు నా బతికేంటి సార్ ఇలా తగలడింది. నన్ను గిరాయి తీసుకొని అందులో దొరకపోతున్నది మన సంసారం నన్ను విడిచిపెట్టి సిగ్గు లేదు అందరినీ దొరకొని వస్తా నీ దగ్గరికి ఇప్పుడు నాకు ఉన్నోళ్ళు అందరినీ దొరకొని వస్తా ఇద్దరు నడపాలి ఇక మంచిగా మీ ఇద్దరు కాదు నేను కూడా మా పిల్లలను తల్లులను దొరకొని వస్తా ఇద్దరు నడపాలి ఇక మీకు సిగ్గున్నది కదా ఇక మీరు దొరకొని వస్తే నడపాలి నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఏడవాకు మంచిగా బుదిగియ్యు సిగ్గు లేకుంటావా ముసలి గాడిని నీకు నువ్వెవరితో చూస్తా కదా ఇప్పుడు చూడే అట్లాంటి మొత్తం ఇద్దరు ఏం చేస్తున్నాయి ఏం చేయాలి ఇక గట్ల కూడింది అది ఎంట వాడున్నాయి ఎంట ఏం చేస్తున్నాయి అరే తాత ఫ్రాంక్ అది అంత తిడుతున్నావా అరే ఫ్రాంక్ అది
ప్రాంక్ నాకు బరదా చేయకనే విని పిలుచుకొని వచ్చినప్పుడు బయటికి విన్ని నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం అనుకున్నా, రేపు ప్రాంక్ చేద్దాం అనుకున్నా విని తీసుకొని. ఇక నాకు బరదా కాలేదు, వీళ్ళు ఇద్దరు తీసుకున్నాడు అని చెప్పి బయటికి ప్రాంక్ అనుకున్నాం గాయస్. ఇదేంది మొత్తం అబ్బా అయితే చాలా సీరియస్ అయిపోయింది. ఇది ప్రాంక్ అనుకున్నాం కానీ అబ్బా మాత్రం చాలా సీరియస్ ఏందో ఆ ప్రాంక్. అది ఖాళీ ప్రాంక్ అంటే తాతకి ఆ అమ్మాయి ఎవరైతే మాట్లాడిందో ఆమె మామేనే ఫోన్ మాట్లాడిపించినాం. అట్లా అంటే నా మొగన్ చెప్పుకోండి తోలియనికే కాదు, ఫోన్ మాట్లాడనీకే అంతే. ఖాళీ ప్రాంక్. అది ప్రాంక్ అంటే మజాక్ చేస్తున్నాం ఖాళీ. అది మజాక ప్రాంక్ అవ్వాలి. ప్రాంక్ అయితే చేసినాం. తాత అయితే తిట్లు కూడా తిన్నాడు ప్లస్ పెట్టింది అవ్వ. తాత ఏమంటున్నావు వీడియో గురించి? ఈ వీడియో చూసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం మర్చిపోకండి. ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఈ వీడియో చూడకండి, బూతులే ఉన్నాయి. ముందే చెప్తున్నా. ఐ హోప్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్ తో మేము ముందరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా ఏమైనా కొత్త కంటెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి. జోలో చిప్ అని కామెంట్ కూడా మస్తు మంది పెడతారు. వి ట్రై టు నెక్స్ట్ వీడియో జోలో చిప్ వస్తుంది 100%. తాత మీద అయితే జోలో చిప్ ప్రాంక్ కూడా చేద్దాం, మనం ఛాలెంజ్ చేద్దాం డెఫినెట్లీ. తింటావా కారం? కారం అయితే లెట్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా లోకల్ బాయ్స్ కి సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కొత్త క్యాండిడేట్ కూడా మన టీమ్ లోకి వస్తుండు. అని పేరు బుడ్డోడు ఉంటాడు. వాడు అని పేరు బడ్డీ సంథింగ్ ఏదో ఉంది. నెక్స్ట్ వీడియోలో వాడు కలుస్తాడు గైస్. లెట్స్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో.